హలో అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు మనం ఆయిల్ లేకుండా వెజిటబుల్ రైస్ని ఎలా చేయాలో చూద్దాం. ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటా, 1 కప్ పుదీనా, 1 కప్ బఠానీ, కారానికి తగ్గట్టు అల్లం పచ్చిమిర్చి పేస్ట్, 1 కప్ స్వీట్ కార్న్ తీసుకుందాం. కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని 5-6 లవంగాలు, 2 చెక్క వేసుకొని వేయించుకుందాం. ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకుందాం. చూడండి, బాగా వేగిపోయింది కదా. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసుకుందాం. ఒకసారి రెండు మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి, పుదీనా కూడా టమాటాతో బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు అడుగంటి పోకుండా ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ హాట్ వాటర్ని యాడ్ చేసుకుందాం. దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఈ లోపల మనం రైస్ తీసుకుందామండి. ఈ కప్తో నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను. 1 కప్కి 1.5 కప్ చొప్పున వాటర్ వేసుకున్నాను. ఇది 4 మెంబర్స్కి సరిపోతుంది. చూడండి, మనకి టమాటా పుదీనా బాగా మిక్స్ అయిపోయాయి కదా. అడుగు కూడా ఏమంటలేదు. ఇందులో మనం 1 కప్ బఠానీ, 1 కప్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. మంటని సిమ్లోనే ఉంచుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. బఠానీ, స్వీట్ కార్న్ మనకి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. చూడండి, బఠానీ, స్వీట్ కార్న్ అయితే కాస్త ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి మనం బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ చోలే మసాలా, అన్నం పలుగ్గా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం. దీన్ని మంచిగా ఇంకా మిక్స్ చేసేసుకొని మంటని ఫుల్గా పెట్టుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. చూడండి, ప్రెషర్ పోయింది కదా. ఇప్పుడు తీసి చూద్దాం. రైస్ అయితే బాగా వచ్చిందండి. మనకి వెజిటబుల్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఆఫరింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొంచెం కర్డ్ని కూడా పెట్టుకుందాం. తులసి పెట్టి ఆఫర్ చేసేద్దాం. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి.